కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 25వ వచనం ప్రకారం, దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వెనగల చెవి అనుగ్రహించినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన నమ్మి పొందుకొని ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. విలియం గ్రే అనేటువంటి ఆయనకి విలియం గ్రే గారికి గుండె నొప్పి వచ్చిందంట. ఆసుపత్రిలో జాయిన్ చేశారు. నొప్పి తగ్గడానికి అతనికి ఇచ్చినటువంటి ఇంజెక్షన్ వలన అతనికి ఎంతో మగతగా ఉన్నది. మిలిటరీలో పనిచేసేటువంటి మా అబ్బాయి ఎక్కడ అంటూ విలియం గ్రే కలవరిస్తూ ఉన్నాడు. విలియం గ్రే గారి యొక్క కుమారుడేమో మిలిటరీలో పనిచేస్తూ ఉన్నాడు. ఎక్కడ నా కుమారుడు ఎక్కడ అని చెప్పి విలియం గ్రే గారు కలవరిస్తూ ఉన్నాడు. ఒక నర్సు ఇప్పుడే వస్తాడు అంటూ చాలాసార్లు చెప్పింది, ఓదార్చింది. వస్తాడండి, ఇప్పుడే వస్తున్నాడు అని చెప్పి. అంతలో ఆమె సైనిక దుస్తుల్లో ఉన్నటువంటి ఒక యువకుని చూసింది. వెంటనే అతని వద్దకు వెళ్ళి అతన్ని తీసుకుని వచ్చి విలియం గ్రే బెడ్ పక్కన స్టూల్ వేసి కూర్చోబెట్టింది. విలియం చేయి చాపి ఆ అబ్బాయి చేతిని పట్టుకున్నాడు. వారిద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. రాత్రంతా కూడా ఆ అబ్బాయి అలానే కూర్చున్నాడు. అప్పుడప్పుడు నర్సు వచ్చి బీపీ చెక్ చేస్తుంది. ఆ అబ్బాయితో మీరు కొంచెం సేపు నిద్రపోయారా అని అన్నదనమాట. అతడేమీ మాట్లాడతలేదు. ఆ వృద్ధునితో ఏదో మాట్లాడుతున్నాడు. విలియం అతని యొక్క చేతిని పట్టుకునే ఉన్నాడు. గమనించాలి, విలియం గ్రే గారు ఆ యొక్క యవనస్తుడి చేతిని పట్టుకునే ఉన్నాడు. తెల్లవారేసరికి ఈ యొక్క విలియం గ్రే గారు మరణించారు. విలియం చేయి పట్టుకున్నటువంటి ఆ అబ్బాయికి ఆ చేయి చల్లగా తగిలేసరికి అతడు చనిపోయాడని చెప్పి తెలిసింది. వెంటనే వెళ్ళి అబ్బాయి నర్సుని పిలుచుకుని వచ్చాడు. ఆమె వచ్చి విలియంకు తగిలించినటువంటి ఆ యొక్క వెంటిలేటర్ని తీసేసింది. చేతికి కట్టినటువంటి సెలైన్ బాటిల్ తీసివేసింది. ఆ అబ్బాయి నర్సు వైపు తిరిగి ఈయన ఎవరు అని అడిగాడు. ఆమె ఆశ్చర్యంతో ఈయన ఎవరని అడుగుతున్నారు, ఏంటి ఆయన మీ తండ్రి కాదా అని అడిగింది. మరి రాత్రంతా నిద్ర లేకుండా ఉన్నారు, ఇక్కడే కూర్చుని ఉన్నారు, మరి ఆయన మీ తండ్రి కదా అని అడిగితే అందుకు ఆయన అన్నాడు, కాదు, ఈయనను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అన్నాడు. మరి నేను మిమ్మల్ని ఆయన వద్దకు తీసుకుని వెళ్తున్నప్పుడు ఈ మాట చెప్పలేదేంటి అని నర్సు అడిగితే అప్పుడు అన్నాడు ఆయన, మీరు ఎప్పుడైతే ఆయన వద్దకు తీసుకుని వెళ్తున్నారో ఏదో పొరపాటు జరిగిందని నాకు అప్పుడే తెలిసింది. కానీ అతని కొడుకు కావాలి. ఆ అబ్బాయి ఇక్కడ లేడు. ఆయనకు మగతగా ఉండటం వలన నన్ను గుర్తుపట్టలేకపోయాడు. నిజానికి నేను హాస్పిటల్లో ఒక వ్యక్తిని కలుసుకోవడానికి వచ్చాను. అతని కుమారుడు నిన్న ఇరాక్లో యుద్ధంలో చనిపోయాడు. ఆ విషయం అతనికి తెలియజేయమని చెప్పి అధికారులను పంపించారన్నాడు. నర్సు ఆశ్చర్యంతో, ఎంతకు మీరు కలుసుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి పేరేంటి, ఏ వ్యక్తిని కలుసుకోవాలని చెప్పి అని అడిగింది. ఆ సైనికుడు, నేను కలుసుకోవాలని వచ్చినటువంటి వ్యక్తి పేరేంటంటే విలియం గ్రే అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీకు అర్థమైందా ఈ గాథ? ఆ సైనికుడు ఎంత దయగలిగినటువంటి వాడు. రాత్రంతా కూడా కొడుకులాగా ఆ తండ్రికి ఆదరణ కలిగించాడు. హల్లెలూయా. ఆ తండ్రికి నిజమైన కుమారుడు యుద్ధంలో మరణించినప్పటికీ కూడా దేవుడు ఆ కుమారునికి బదులుగా అతని స్థానంలో ఈ కుమారుని పంపించాడు. ఆ విధంగా ఆ తండ్రి తృప్తి పొందాడు. దేవుడు తనకు బదులుగా ఆదరణకర్తలుగా మనల్ని నియమించాడు. హల్లెలూయా. కాబట్టి బైబిల్ ఈ విధంగా బోధిస్తుంది. 18వ కీర్తన 25వ వచనంలో, దయగల వారి ఎడల నీవు దయ చూపించదు. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆ తండ్రి చివరి దశలో తన కుమారుడు తన దగ్గర ఉండాలి. తన కుమారుడి చేతిలో తన చేయి వేయాలి. సంతోషంగా తన కుమారుని యొక్క చేతిలోనే తన యొక్క ప్రాణం విడిచిపెట్టాలని ఆశపడ్డాడు. కానీ తనకంటే ముందు తన కుమారుడు మరణించాడని తెలీదు తనకి. కానీ ఆ వార్తను తెలియజేయటని చెప్పి ఒక కుమారుడు వచ్చాడు. కానీ ఆయనకి ఆ బిల్ బ్రే ఎవరో ఎక్కడున్నారో ఏంటో తెలియదు. అడుగుదారి అని మాట్లాడే లోపలనే ఈ కన్ఫ్యూజన్ ఏదో జరుగుతుందని చెప్పి నర్సు వెంటనే హడావుడిగా తీసుకెళ్తుంటే ఏం మాట్లాడకుండా ఈ యొక్క సైనికుడు ఈ యొక్క కుర్రవాడు వెళ్ళి అక్కడ కూర్చోవటం, ఈ అద్భుతం అంతా జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు ఎలా ఎవరిని ఎక్కడికి పంపాలో దేవుడు పంపుతూ ఉంటుంటాడు. నిజంగా ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. దయగల వారి ఎడల దయ చూపించేటువంటి వాడు. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో కూడా ఇటువంటి కార్యం చేయడానికి ఏ సమయంలో ఏది కావాలి, ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా
సమకూర్పునివ్వాలో దేవునికి తెలుసు కాబట్టి ఆయన సమకూర్పునిస్తాడు. ఇటువంటి అద్భుతాలు నీ జీవితంలో కూడా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు రిసీవ్ చేసుకుందరుగాక, స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్.